కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు రేవంత్ రెడ్డి కేబినెట్ ప్రత్యేక సమావేశం కానుంది. న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు నివేదిక సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎంకు నివేదిక అందించారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు కమిటీని ప్రభుత్వం నియమించింది. నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని ఈ నెల 4న రాష్ట్ర కేబినెట్ కు కమిటీ సమర్పించనుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. కాళేశ్వరం పైన పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. సో ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు సాయంత్రము మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అందజేశారు. సో మొత్తంగా కూడా గత 15 నెలల తర్వాత పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వ్యవహారంలో అంటే కాంగ్రెస్ పార్టీ చేసినట్టు ఆరోపణలు కావచ్చు, ఇతరత్ర మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ కావచ్చు, మొత్తంగా కూడా దానికి సంబంధించి కూలంకషంగా జస్టిస్ పినాకిని ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే రేవంత్ సర్కారు అధికారంలో రాగానే కాళేశ్వరం సంబంధించిన అవకతవకలు ఏదైతే ఆరోపణలు వచ్చాయో వాటిపైన కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. సో 15 నెలల పాటు దాదాపుగా 119 మందికి పైగా విచారించిన వ్యక్తులను విచారించి అందులో రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు అందరినీ కూడా విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దాదాపు సుమారుగా 1,00,000 కోట్ల వరకు వెచ్చించగలిగాము. సో 1,00,000 కోట్లు వెచ్చించిన ప్రాజెక్టులో మేడిగడ్డ డ్యామేజ్ అయింది. సో అన్నారం, సుందిల వద్ద సీపేజ్ సమస్య తలెత్తాయి. సో భవిష్యత్తులో ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకముందే ఇప్పుడే అంటే ప్రారంభించిన కొద్ది రోజులకే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఈ ప్రాజెక్టు ముందు ఇది పనికి వస్తుందా లేదా, అంటే ప్రజల కోసం తాగునీటి కోసం ఏర్పాటు చేసినట్టు ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత 1,00,000 కోట్లు వెచ్చి చెల్లించి నిర్మించినటువంటి ప్రాజెక్టు భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందా లేదా అనేది మొత్తంగా కూడా ఈ రిపోర్ట్ లో నిపుణులతోని అందరినీ కూడా విచారించి అందరి దగ్గర సాక్షిగా సమాచారం తీసుకొని వివరణతో కూడినటువంటి దాదాపు సుమారు 650 పేజీలతో కూడినటువంటి ఓ తుది నివేదికను జస్టిస్ పినాకిని ఘోష్ నివేదికను ఈ రోజు ప్రభుత్వానికి అందజేశారు. సో నిన్న ప్రభుత్వానికి వచ్చింది. మొత్తంగా కూడా దీని తర్వాత ఈ యొక్క ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద ఈ నివేదిక ఉంది. త్వరలోనే వీళ్ళు మంత్రివర్గంలో ఈ నెల 4వ తేదీన మంత్రివర్గ సమావేశం భేటీ కాబోతుంది. దాంట్లో ఈ మొత్తంగా కూడా ఈ కాళేశ్వర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా డీటెయిల్ గా చర్చించాలనుకుంటున్నారు. సో దీనికోసం ఆయా అంశాల వారిగా అంటే ఇప్పుడు జస్టిస్ పినాకిని ఘోష్ ఏదైతే మొత్తంగా తన నివేదికలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో దాంట్లో అన్ని రకాలుగా అంటే ఇరిగేషన్ కి సంబంధించి అది నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా నియోజిస్తూ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అంతా కూడా మొత్తం సారాంశాన్ని అంతా కూడా డివైడ్ చేస్తూ అంటే మొత్తం ఈ 650 పేజీలతో కూడుకున్నటువంటి నివేదికను దాంట్లో ఉన్నట్టు సారాంశం డిపార్ట్మెంట్ వైజ్ గా దాన్ని ఒక అజ్జేసి కేబినెట్ కు ఇవ్వబోతా ఉంది. సో కేబినెట్ లో దానిపైన చర్చిస్తారు. చర్చించిన తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలా, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాము అనే దానిపైన కేబినెట్ లో మంత్రుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ఈ 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో చర్చించేటట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే 1,00,000 కోట్లు వెచ్చించినటువంటి ప్రాజెక్టుకు మనం ఎంతవరకు దీన్ని వాడుకోగలుగుతాము, ఎక్కడైనా ఇప్పుడు మేడిగడ్డ లాంటివి డ్యామేజ్ జరిగింది కదా, వాటిని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి లేకుంటే వాటిని రిపేర్ చేసే అవకాశం ఉంటుందా, నిపుణులు ఏం చెప్తున్నారు. సో ప్రస్తుతం మేడిగడ్డ వద్ద ఉంది, దాన్ని ప్రాణహిత చేవల వద్ద నిర్మించే అవకాశాలు ఉన్నాయా, మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా లొకేషన్ డిజైన్ రీడిజైన్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా మార్చడానికి, అన్ని మొత్తంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన నివేదికలో ఏ అంశాలు ఉన్నాయో ఆ అన్ని అంశాలపైన కులంకషంగా చర్చించి నిజంగానే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు కానీ అంటే ఏదైతే పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినా లేకపోతే ఏదైనా ఇతరత్ర
లేకుంటే నిర్మాణ లోపాలు జరిగినా దానికి బాధ్యులు ఎవరు, ఆ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో మొత్తంగా మొదటి నుంచి ప్రాజెక్టు ప్రారంభం నుంచి మొత్తం పూర్తయ్యేంత వరకు, మేడిగడ్డ డ్యామేజ్ అయ్యేంత వరకు అసలు ఏం జరిగింది, ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఉన్న బాధ్యులు ఎవరు, అసలు ప్రాజెక్టు రీడిజైన్ చేయాల్సిన అవకాశం ఎందుకు వచ్చింది, కేంద్రం రీడిజైన్ చెప్పిన అవకాశం రీడిజైన్ కు ఒప్పుకుందా, ఎవరి ఒప్పందం మేరకు ఎవరు చెప్తే వీళ్ళు చేశారు అధికారులు అనే దానిపైన దాంట్లో అన్ని అంశాల్లో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఈ అంశం అయితే, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు వరకు ఇప్పటి వరకు జరిగిన లబ్ధి ఎంత, దానికి వచ్చిన విద్యుత్ బిల్లులు ఎంత, దానికి విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నాం ప్రతిసారి ఎత్తిపోతల ద్వారా విద్యుత్ బిల్లులు వస్తున్నాయి కదా, ప్రతి ఏటా ఇలా వస్తే పరిస్థితి ఏంది, ఎంతవరకు మనం విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం ఉంటది, సో ఈ భారం ప్రజలపైన పడుతుందా, ఎంత వరకు పడుతుంది, ఆ అంశాలను కూడా ఆయా నిపుణులకు సంబంధించి దీంట్లో ఈ మొత్తం నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా 4వ తేదీ జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ యొక్క తుది నివేదికపై కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి తుది నివేదికపై చర్చ జరుగుతోంది. ఆ చర్చ తర్వాత త్వరలో జరగబోయే అంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీన్ని చర్చకు పెట్టి మొత్తం కూడా సభలో ఒక నిర్ణయానికి అసలు ఏం జరిగింది, ఈ ప్రాజెక్టు సంబంధించి బాధ్యులను ఎవరు చేయాలనేది కూడా అసెంబ్లీలోనే మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వము మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను ఎత్తి చూపాలనే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా రాజకీయంగా ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి తుది నివేదిక బయటపడడంతో ఏం జరగబోతోంది, తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రకంపనలు ఎలా ఉండబోతున్నాయి, దాని ఎఫెక్ట్ ఎవరికి తగలబోతా ఉంది, అధికారులకు తగులుతుందా లేకుంటే దానికి కర్మగా చెప్పుకున్నటువంటి రాజకీయ నేతలకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయా అనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఏదైనా 4వ తేదీ తర్వాత కేబినెట్ భేటీలో దీనికి సంబంధించిన భేటీ తర్వాత కొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశం, తదుపరి ఏం చేయాలనుకున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. 4వ తేదీ తర్వాత ఆ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదిక పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయా దాంట్లో ఉన్నటువంటి కీలక అంశాలను మీడియాకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అప్పటి వరకు ఈ యొక్క ఇంకా మరో 2 రోజుల వరకు ఈ యొక్క నివేదికకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏదైతే చెప్పామో నీటిపారుదల శాఖ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మొత్తం దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఆ కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి మొత్తం కూడా ప్రభుత్వం ఈ కేబినెట్ కు అందజేస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పుడు కాళేశ్వరం చుట్టే భవిష్యత్తులో జరిగే రాష్ట్ర రాజకీయాలు కాళేశ్వరం చుట్టే తిరగబోతున్నాయి. సో కాళేశ్వరంకి స్థానిక ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇప్పుడు కాళేశ్వరం నివేదికతో కాంగ్రెస్ కనుక ఏదైనా ముందడుగు వేస్తే అటు బీఆర్ఎస్ కనుక, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. సో మేడిగడ్డ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 సంవత్సరంలో ఈ యొక్క ప్రాజెక్టు అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ డ్యామేజ్ బ్యారేజ్ 2 పిల్లలు కుంగిపోయాయి. సో అప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మొన్న అంతవరకు 10 సంవత్సరాల పాటుగా కాళేశ్వరాన్ని మొత్తం వరల్డ్ వైడ్ గా ఒక పెద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా బీఆర్ఎస్ దాన్ని ఓన్ చేసుకుని దానివల్ల పొలిటికల్ గానే కాకుండా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ దాన్ని పాజిటివ్ అంశంగా చెప్పుకుంటూ వచ్చింది. కానీ చివరాఖరులో ఎన్నికల ముందు జరిగినటువంటి మేడిగడ్డ డ్యామేజ్ తో దాని ఇంపాక్ట్ మొత్తంగా కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 2003 జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో దాని ఫలితం కూడా కనిపించినట్టు ఉత్తర తెలంగాణలో దాదాపుగా అక్కడ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందడం, అధికారంలో కాంగ్రెస్ రావడం, ఇవన్నీ కూడా కొంత ఈ కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ డ్యామేజ్ వల్లే జరిగిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ లో ఇంటర్నల్ గా చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు దాని తుది నివేదిక కూడా సిద్ధమైంది. సో మరి భవిష్యత్తులో మొన్నటి అసెంబ్లీలో ఒక పెద్ద దెబ్బ తగిలింది. సో నెక్స్ట్ ఈ తుది నివేదిక తర్వాత రాజకీయంగా బీఆర్ఎస్ కు ఏమైనా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతాయా, సో అదే జరిగితే బీఆర్ఎస్ అధినేత ఏం చేస్తారు, ఎలాంటి కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యూహాలను తట్టుకొని ఎలా నిలబడతాడు, అదే సందర్భంలో హరీష్ రావు అదే కేటీఆర్ ఎట్లా పార్టీ లీడ్ చేస్తారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.